పూరన్ కుమార్ ఐపీఎస్ క్యాడర్. పూరన్ కుమార్ గారు దళితుడు అయ్యి చాలా కింద నుంచి పైదాకా వచ్చారు. వీళ్ళిద్దరు కూడా మన గవాయి గారు కానీ వీళ్ళందరూ కూడా కింద నుంచి పైకి వచ్చిన వాళ్ళు. అయితే ఎవరినైతే నామినేట్ చేస్తారో దళితుల్ని వాళ్ళ కింద ఉండి వాళ్ళని బానిసలుగా ఉండి మేము నామినేట్ చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఎవరు ప్రెసిడెంట్ ముర్ము లాంటి వాళ్ళ మీద దాడులు జరగగానే వాళ్ళు ఇది చేసుకుంటూ దీనికి పైదాకా వచ్చిన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. దానికి సంబంధించింది కూడా వాళ్ళ భార్య అమ్నిత్ కుమార్ దీనికి సంబంధించింది ఒక ఎఫ్ఐఆర్ ఇవ్వడం జరిగింది. అయితే ఎఫ్ఐఆర్లో వాళ్ళ ఇద్దరు పేర్లు ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో డీజీపీ శత్రుఘ్న్ సింగ్ కుమార్ అని చెప్పేసి, తర్వాత ఎస్పీ రోహటాక్ ఎస్పీ, వాళ్ళిద్దరు కూడా మెయిన్ అని చెప్పేసి సూసైడ్ నోట్లో పూరన్ కుమార్ దాన్ని ఖచ్చితంగా రాశారు. ఎట్లా వేధించారు, ఏం చేశారు ఉద్యోగరీత్యా అని. అప్పుడు వాళ్ళిద్దరిని కూడా ఎఫ్ఐఆర్లో పెట్టలేదు. ఎఫ్ఐఆర్లో చేర్చాలని చెప్పేసి ఒక డిమాండ్. రెండు, దానికి సంబంధించిన వెంటనే ఈ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరగాలని అంటే వాళ్ళిద్దరిని కూడా ఇక్కడ సస్పెండ్ చేసి విధుల్లోంచి తొలగించి ట్రాన్స్ఫర్ చేస్తేనే ఈ ఇన్వెస్టిగేషన్ అంతా సక్రమంగా జరుగుతుంది. అసలు ముద్దాయిల మీద వాళ్ళందరి మీద కూడా విచారణ జరుగుతుంది అనేది వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. అది కూడా ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ఇది దళితుడిని చేసిన తర్వాత అది SC/ST ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్లో సెక్షన్ 325 పెట్టాలి. ఆ అమెండెడ్ సవరణ చేసిన సెక్షన్లు పెట్టలేదు దాంట్లో. దానివల్ల ఏంటంటే ఒక దళితుడు అని తెలిసి అతని మీద ఏదైనా చర్య తీసుకుంటే నేరం చేస్తే ఆ చట్టం కింద అతన్ని శిక్షించాలని. కాబట్టి ఇది SC/ST ప్రివెన్షన్ అట్రాసిటీస్ యాక్ట్ దీనికి వర్తిస్తుంది. కాబట్టి ఆ యాక్ట్ పెట్టలేదు. కాబట్టి ఆ యాక్ట్ కూడా దీంట్లో పెట్టాలి. అలాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే అన్ని దళిత సంఘాలు కూడా దానికి సంబంధించింది వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలనంటే ఇక్కడి నుంచి ప్రతి వాళ్ళు కూడా దానికి సంబంధించింది కంప్లైంట్ ఇవ్వాలి, ఈ కమిషన్కి పంపించాలి. అప్పుడే అందరు కలిసి ఉంటేనే ప్రొటెక్షన్ అవుతుంది. లేకపోతే దీంట్లో అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నతాధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగదు. కాబట్టి ఆ కుటుంబాన్ని ఇది చేసుకోవాలనంటే అందరూ కూడా దళిత సంఘాలు కానీ లేకపోతే పౌర సమాజం మొత్తం కూడా వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది.